తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎస్ కడప జిల్లా గండికోటలో జరిగినటువంటి వైష్ణవి హత్య కేసులో గంటకో కీలక పరిణామం బయటకు వస్తుంది. ముఖ్యంగా పోలీసులకు ఈ హత్య కేసు చాలా ఛాలెంజింగ్గా మారింది. యావత్ ఎంటైర్ పోలీసులు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఏ పాయింట్ను కూడా మిస్ చేయకుండా జల్లెడ పడుతున్నారు. వైష్ణవి హత్య జరిగి ఇవాళకి సరిగ్గా 4 రోజులు పూర్తవుతుంది. సో అయినా కూడా పోలీసులు హతుడు ఎవరైతే హత్య చేసినటువంటి హతుడు నిందితుడిని ఇప్పటివరకు కూడా అదుపులోకి తీసుకోలేకపోతున్నారు. అయితే పోలీసుల దగ్గర కొంత కీలకమైనటువంటి సమాచారం వచ్చింది. వెంటనే ఎవరైతే ఈ హత్య చేశారో ఈ హత్యకు గల కారణాలు వీటన్నిటినీ కూడా మీడియా ముందుకు ఉంచుతామంటూ డిఐజీ ప్రవీణ్ చాలా గట్టిగా చెప్పారు. కానీ పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే పోలీసులకి ఈ కేసు వెనుకున్నటువంటి ఈ హత్యకు కారణమైనటువంటి వ్యక్తిని తేల్చడానికి చాలా సమయం పడుతుంది. ఎంతో ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఎవిడెన్స్ను కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. సుమన్ టీవీ దగ్గర ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ముఖ్యంగా లోకేష్ ఈ హత్య చేయలేదు, లోకేష్కు ఈ హత్యకు సంబంధం లేదు అని పోలీసులు గట్టిగా చెప్పడానికి, చాలా ఓపెన్గా మాట్లాడడానికి ఒకే ఒక్క ఫుటేజ్ లోకేష్ని కాపాడింది. ఆ ఫుటేజ్ అదేవిధంగా లోకేష్ అక్కడ వైష్ణవిని వదిలిపెట్టి వస్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు, లేదా అక్కడ వేరే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు. అదేవిధంగా ఇంకొక కీలకమైనటువంటి కోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. లోకేష్ అక్కడ వైష్ణవిని డ్రాప్ చేసి వెనక్కి వచ్చే క్రమంలో వీళ్ళిద్దరికంటే ముందు ఒక బైక్ వెళ్ళింది. ఆ బైక్ కంటే ముందు ఒక బ్లాక్ కారు వెళ్ళింది. ఆ కారుకి వైష్ణవి హత్యకు ఉన్నటువంటి లింక్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఎస్, మనం ఇప్పుడు స్క్రీన్ మీద దానికి సంబంధించినటువంటి ఆ ఫుటేజ్ ఒకసారి చూద్దాం. సరిగ్గా 14వ తారీఖు 7వ నెల 2005. ఎస్, అక్కడ డేట్ కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. సోమవారం 10:49 7 ఎస్, వెనక ముందు ఒక కారు, దాని వెనకనే బైక్ వెళ్తుంది. ఆ వెంటనే వెనక్కి వెళ్తున్నటువంటి ఎస్, మనకు అక్కడ యారో మార్కులో కనిపిస్తున్నటువంటి వెనక్కి వెళ్తున్న ఆ ఇద్దరు లోకేష్ వైష్ణవి నేరుగా అక్కడికి వెళ్తున్నారు. 10:49 వైష్ణవిని లోకేష్ అక్కడ డ్రాప్ చేస్తున్నాడు, వదిలిపెడుతున్నాడు. లోకేష్ వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులకు వీరిద్దరు ఇక్కడికి గండికోటకు వచ్చారు అనేటువంటి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియడంతో నేరుగా అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ నుంచి నేరుగా ఈ ప్రాంతంలో డ్రాప్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ యారో మార్క్ ఎస్, మనకి వెనక వైపు బ్యాగ్ తగిలించుకొని వైష్ణవి కూర్చోంది. బైక్ నెమ్మదిగా అక్కడికి వెళ్ళి గండికోట ముఖద్వారం వద్ద బయట అక్కడ ఆపుతారు. ఆపిన వెంటనే వేరే వ్యక్తి ఎదురుగా ఒక వ్యక్తి బైక్ మీద వస్తున్నాడు. ఆ వ్యక్తితో ఎస్, ఇప్పుడు అటు చూడొచ్చు మనం. ఎస్, ఇప్పుడు ఒక వ్యక్తితో అక్కడ మాట్లాడతారు. ఏం మాట్లాడారు? ఆ వ్యక్తితో ఏం మాట్లాడారు? కొన్ని సెకండ్ల పాటు ఇద్దరు కూడా వైష్ణవి కానీ లోకేష్ కానీ అక్కడ బైక్ ఆపిన తర్వాత ఏం మాట్లాడారు? ఎస్, ఇప్పుడు లోకేష్ అక్కడి నుంచి మాట్లాడిన తర్వాత బైక్ స్టార్ట్ చేసుకొని రిటర్న్ అవుతున్నాడు. ఎస్, రిటర్న్ అయ్యేటువంటి విజువల్ సైడ్ బాక్స్లో 2వ బాక్స్లో చూడొచ్చు మనం. ఈ వీడియోనే సరిగ్గా ఫుల్ స్క్రీన్లో ఒకసారి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఎస్, లోకేష్ వైష్ణవిని డ్రాప్ చేసి అలా వచ్చేస్తాడు. ఆ వెనక ఇంకొక వ్యక్తి కూడా బైక్లో వస్తుంటాడు. ఆ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? లోకేష్ని కాపాడినటువంటి ఫుటేజ్ ఇదే. లోకేష్ హత్య చేయలేదు. అలా అక్కడ అమ్మాయిని వైష్ణవిని డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్లో ఒంటరిగా అతను మెయిన్ రోడ్ మీదకి వస్తున్నటువంటి ఫుటేజ్ కూడా ఆల్రెడీ బయటకు వచ్చింది. సో నిన్న మొన్న ఎస్, ఈ వీడియో అక్కడి నుంచి వచ్చి ఇలా మెయిన్ రోడ్ మీద నుంచి లోకేష్ వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు. ఈ ఫుటేజ్ మాత్రమే, ఈ ఫుటేజ్ వల్లే లోకేష్ ప్రియుడు హత్య చేయలేదు,
ప్రియుడు ఇంత దారుణంగా హత్య చేయలేదు. అందరూ కూడా భావించారు లోకేషే హత్య చేశాడు, దారుణంగా చంపేశాడు అని అందరూ భావించారు. ఎస్, లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ వైష్ణవి, లోకేష్ ఇద్దరు కూడా ఫస్ట్ అన్నిటికంటే నిన్న మొన్న వచ్చినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టోల్గేట్ దగ్గర ఇద్దరు కూడా ఈ వీడియోలో సరిగ్గా సోమవారం 14వ తారీఖున 8:32 లోకేష్ మెయిన్ రోడ్ మీద నుంచి టోల్గేట్ ద్వారా గండికోట లోపలికి వెళ్ళేటువంటి వీడియో ఇదే. ఇది సరిగ్గా 8:32 వీరిద్దరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి ఫుటేజ్. ఈ ఫుటేజే లోకేష్ అందరూ కూడా హత్య చేశారు, లోకేష్ వైష్ణవిని దారుణంగా చంపేశాడు అని మొదట నమ్మడానికి కారణమైనటువంటి వీడియో ఇదే. ఆ తర్వాత పోలీసులు అతను బయటకు వస్తున్నటువంటి వీడియోను కూడా మీడియాకి ఇచ్చారు. ఈ వీడియోలో లోకేష్ ఒక్కడే అక్కడ అమ్మాయిని డ్రాప్ చేసి వెనక్కి వస్తున్నటువంటి వీడియో ఇదే. సో దీంతో లోకేష్ ఒంటరిగా బయటకు వచ్చేసాడు కాబట్టి లోకేష్ హత్య చేయలేదు అనేది తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం తాము ఒక నిర్ధారణకు వచ్చాము. అది అక్కడ వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు. దీంతో పాటుగా లేటెస్ట్గా ఇప్పుడు మన దగ్గర ఒక ఫుటేజ్ ఉంది. ఇలా ఒంటరిగా వచ్చేదే కాదు, లోకేష్ వైష్ణవిని డ్రాప్ చేస్తున్నటువంటి విజువల్ ఇదే. సరిగ్గా 10:49:10 గండికోట ముఖద్వారం వద్ద, ఆ గ్రామం వద్ద అక్కడ వదిలేసినటువంటి దృశ్యాలు ఇవే. సో ఇవి మన సుమన్ టీవీ చేతికి ఎక్స్క్లూజివ్గా దీన్ని మనం చూపిస్తున్నాం మీకు. అక్కడ దీంతో పాటు మరో కోణాన్ని పోలీసులు ఇప్పుడు వెతుకుతున్నారు. మరో కోణంలో అదేంటంటే, మళ్ళీ ఒకసారి మన వీడియోని మొదటి నుంచి ప్లే చేస్తే, ఈ ఫుటేజ్ని ఒకసారి ప్లే చేస్తే, అక్కడ ఒక కారు వెళ్తుంది. అక్కడ రౌండ్ బాక్స్లో మనకు కనిపిస్తుంది కదా కారు బ్లాక్ కార్ అక్కడ ఎందుకు ఆగింది? ఎస్, ఇప్పుడు మనం చూడొచ్చు, కారు వెళ్తుంది, ఇప్పుడు వెనక వీళ్ళు వెళ్తున్నారు. వైష్ణవి, లోకేష్ ఇప్పుడు వెనక్కి వెళ్తున్నారు. వైష్ణవిని అక్కడ డ్రాప్ చేయడానికి సరిగ్గా అక్కడ కారు ఆగుతుంది చూడండి. కారు ఆగింది, అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది కారు అక్కడ ఆగింది. కారు ఎందుకు ఆగింది? కారులో నుంచి ఎవరైనా దిగారా? కారులో నుంచి దిగి ఎవరైనా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? లేదంటే వీళ్ళు అక్కడ మాట్లాడినటువంటి సందర్భం ఏమన్నా ఉందా? వైష్ణవి హత్యకు అక్కడ ముందు వెళ్తున్నటువంటి కారుకు ఉన్న సంబంధం ఏంటి? అలాగే కారు వెనక కూడా ఒక బైక్ కూడా వెళ్ళింది. అలాగే ఎదురుగా ఇంకో బైక్ కూడా వస్తే ఆ బైక్ని ఆపి వీళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని తెలుసుకుందాం. పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి కూడా పూర్తిగా సమాచారాన్ని అందిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనకు అందిస్తున్నటువంటి మా సుమన్ టీవీ కడప ప్రతినిధి సుదర్శన్ ఫోన్-ఇన్లో ఉన్నారు. సుదర్శన్, ఇప్పుడు మరో కోణం మనకు కనిపిస్తుంది. ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా 2 ఫుటేజ్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫుటేజ్ ఎక్స్క్లూజివ్గా మనకు దొరికింది. సో మనం దాన్ని వీక్షకులకు చూపిస్తున్నాం. ఏంటి ఆ కారు వెనకున్నటువంటి బైక్ ఎవరు? సో ఆ బైక్ రిటర్న్ వచ్చేటువంటి ఆ బైక్ వ్యక్తితో ఎందుకు మాట్లాడారు? ఇతనికి ఆ బైక్ వ్యక్తికి ఏమన్నా సంబంధం ఉందా? అదేవిధంగా అక్కడ ఆగినటువంటి కారుకు ఈ హత్యకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? పోలీసులు ఈ కోణంలో ఏమన్నా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది? ఇదే కాదు, ఇంకా 2 ఫుటేజీలు అంటే లోకేష్ ఏ సీసీ ఫుటేజ్ లో అయితే రికార్డ్ అయ్యాడో ఆ ఫుటేజ్ ని మొత్తాన్ని కూడా పోలీసులు గత 3 రోజుల నుంచి కూడా క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. ఆ ఫుటేజ్ ను పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా ఆ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి మిగతా వ్యక్తుల్ని కానీ మిగతా వెహికల్స్ ని కానీ విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఈ వీడియో గండికోటకు ఎంటర్ అయిన తర్వాత లోకేష్, వైష్ణవి కలిసి ఒక రిసార్ట్ లో రూమ్ తీసుకున్నారు. 2 గంటల పాటు ఆ రూమ్ లో ఉన్నారు. తర్వాత ఆ రూమ్ లో ఉన్నప్పుడే పదే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి మన విషయం మీ పేరెంట్స్ కు తెలిసిపోయింది కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని లోకేష్ అన్నాడు. ఇద్దరు దానికి సమ్మతించి బయటకు వచ్చారు. అయితే వెళ్లే ప్రయత్నంలో రిసార్ట్ లో తీసుకున్నటువంటి రూమ్ క్లోజ్ చేశారు. రూమ్ రిటర్న్ ఇచ్చేసి వాళ్ళిద్దరు కూడా మళ్ళీ బైక్ పైన వచ్చారు. అయితే నేను ఇప్పుడు వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి అన్న డిస్కషన్ వచ్చినప్పుడు వైష్ణవి చెప్పింది, నన్ను గండికోటలో కోట లోపల వదిలేస్తే నేను అక్కడే ఉంటాను, బస్కో ఆటోనో పట్టుకొని నేను వెళ్ళిపోతాను, నువ్వైతే ఇమీడియట్ గా వెళ్ళిపో, ఎందుకంటే మా బంధువులకు
తెలిసింది. మా బంధువులు వచ్చి నువ్వు నేను కలిసి ఉండడం చూస్తే ఇద్దరికి ప్రమాదకరం అది అంటూ ఆ అమ్మాయి అతనికి చెప్పింది. అదే ప్రయత్నంలోనే రిసార్ట్ లో రూమ్ క్లోజ్ చేసి రూమ్ రిటర్న్ చేసి ఇద్దరు కూడా బైక్ పైన వస్తూ ఉన్నారు. అంటే ఈ రిసార్ట్ ఎక్కడ ఉంటుందంటే టోల్ గేట్ దగ్గర ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో దానికి, అలాగే గండికోట ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, ఆ ముఖద్వారానికి మధ్యలో ఈ రిసార్ట్ ఉంటుంది. ఈ రిసార్ట్ రూమ్ వెకేట్ చేసిన తర్వాత వాళ్ళు గండికోట వైపు లోకేష్ వైష్ణవిని తీసుకొచ్చారు. ముఖద్వారం దగ్గర వైష్ణవిని దింపాడు. అంటే ఆ అమ్మాయి లోపలికి వచ్చి వదులుతానన్నా కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పుడే వాళ్ళు బంధువులు బయలుదేరేశారు. మా అన్నోళ్ళు ఒకవేళ వస్తే మన ఇద్దరం కలిసి ఉండడం చూస్తే ప్రమాదకరం కాబట్టి నువ్వు ఇక్కడే దింపేసి నువ్వు తొందరగా వెళ్ళిపో అంటూ కూడా అమ్మాయి చెప్పడంతో ఆ గండికోట ముఖ ద్వారం దగ్గరే లోకేష్ ఆ అమ్మాయిని దింపాడు. అక్కడ దింపేటప్పుడే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఒక వెహికల్ వచ్చింది, ఒక బైక్ వచ్చింది. బైక్ పైన ఒక పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ ను, ఆ బైక్ ను కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. అతను స్థానికుడే, అతని పేరు సుబ్బయ్య. అతన్ని కూడా పోలీసులు విచారించారు. ఎందుకు నువ్వు అక్కడ ఆగి వాళ్ళతో మాట్లాడావు, ఏం మాట్లాడారు నీతో వాళ్ళని ప్రశ్నించినప్పుడు అతను చెప్పాడు, నన్ను ఎన్ని గంటలకు ఇక్కడ నుంచి బస్సు ఉంటుంది గండికోట నుంచి అని వాళ్ళు నన్ను అడిగారు. 6 గంటలకు ఉంటుందని చెప్పాను అని ఆయన పోలీసులు విచారణలో సమాధానం చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే లోకేష్ ఆ అమ్మాయిని ఒంటరిగా అక్కడ వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ సిచ్యుయేషన్ వాళ్ళకు అనుకూలించలేదు. కాబట్టి వదిలి వెళ్లే ముందు ఎలా వస్తావు అనే దానిపైన అతను కూడా, అంటే ఏమైనా బస్సులు ఉంటాయా, ఏం సౌకర్యం ఉంటుంది ఈ అమ్మాయికి అని కనుక్కోవడం కోసం ఆ అమ్మాయిని దింపే ప్రయత్నంలోనే ఎగ్జాక్ట్లీ ఎదురైనటువంటి ఒక పర్సన్ అడిగాడు, అన్న ఇక్కడ నుంచి బస్సులు ఏమన్నా ఉంటాయా వెళ్ళడానికి, జమ్మలమడుగు కానీ పొద్దుటూరు కానీ ఎన్ని గంటలకు ఉంటాయి అని ఆ ఎదురుగా వస్తున్న బైక్ పైన వస్తున్నటువంటి అతన్ని ఆపి అడిగాడు. ఇద్దరి సమక్షంలోనే అతను టైమింగ్ చెప్పాడు. అప్పుడు వైష్ణవి చెప్పింది, 6 గంటల వరకైనా వెయిట్ చేసి నేను ఆ బస్సు పట్టుకొని నేను వెళ్ళాను కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళిపో అని చెప్పింది. అక్కడ దిగిన వెంటనే అమ్మాయి లోపలికి గండికోట లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. ఇదే సీసీ ఫుటేజ్ లో లోకేష్ ఆ వైష్ణవి ఇద్దరు కలిసి వెళ్తున్న బైక్ కొద్దిసేపటి ముందే ఒక కార్ వెళ్ళింది, తర్వాత ఒక బైక్ వెళ్ళింది. ఆ కారు బైక్ ను కూడా పోలీసులు విచారించారు, దాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేశారు. అదే ఆ కారు అక్కడ గండికోట ముఖద్వారానికి వెళ్ళిన తర్వాత స్లో చేసినట్టుగా మనకు వీడియోలో కనిపిస్తూ ఉంది. అందువల్లే పోలీసులు కూడా కొంత అనుమానం వ్యక్తం చేశారు, వాళ్ళను కూడా విచారించే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు అక్కడ స్లో చేశారు, ఎందుకంటే గండికోట ఎంట్రన్స్ కోట ముఖద్వారం చాలా చిన్నదిగా ఉంటుంది. అందులో అక్కడ లోపల నుంచి టర్న్స్ ఎక్కువ ఉంటాయి, లోపల నుంచి వెహికల్స్ వస్తే మాత్రం ఇబ్బంది అవుతుందని అక్కడికి వచ్చిన తర్వాత ప్రతి వెహికల్ స్లో చేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే కారును స్లో చేశారు. ఆ కారుకు దీనికి ఏంటి సంబంధం అనే విషయంలో పోలీసులు అయితే కొంత విచారణ చేశారు, కొంత డేటా కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అలాగే వీళ్ళ ముందు వైపు పాస్ అయినటువంటి బైక్ ను కూడా వీళ్ళు విచారణ చేశారు. ఆ బైక్ దీనికి సంబంధం లేదని తెలిసింది. వాళ్ళు నేరుగా కోట లోపలికి వెళ్ళిపోయారు. ఇతను ఆ అమ్మాయిని డ్రాప్ చేసి రిటర్న్ వచ్చాడు. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ రిసార్ట్ దాటుకొని మళ్ళీ టోల్ గేట్ ఏదైతే ఉందో ఆ టోల్ గేట్ దగ్గర ఎగ్జిట్ అవుతున్నటువంటి ఒంటరిగా, అంటే లోకేష్ సుదర్శన్ అక్కడ మనం స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనిపించట్లేదు, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ అది చాలా వైడ్గా ఉంది. అక్కడ కాస్త జూమ్గా మనం చేసి చూస్తే, అంటే మొబైల్లో చూస్తే అర్థమవుతుంది, స్క్రీన్ మీద అది కనిపించకపోతుంది, ఎందుకంటే అది బ్లర్ అయిపోతుంది, అది పిక్సెల్ అంతా కూడా కట్ అయిపోతుంది. సో నేను చూసిన దాని ప్రకారం చూస్తే అక్కడ ఆగిన సందర్భంలో కారు చాలా స్పష్టంగా బ్రేక్ వేసి కారు అక్కడ పార్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత సరిగ్గా లోకేష్ వైష్ణవిని అక్కడ దింపే క్రమంలో కొంత దూరంలో ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం, కొంత దూరంలో అక్కడ కారు ఆగి బ్రేక్ వేసినప్పుడు వెనక పార్కింగ్ లైట్ వెలుగుతుంది, అంటే బ్రేక్ ఆన్ చేసినప్పుడు మనకి రెడ్ కలర్లో కాస్త లైట్ వెలుగుతుంది. అలా చాలా క్లోజ్గా జూమ్ చేసి చూస్తే, మొబైల్లో వచ్చినటువంటి ఫుటేజ్ చూస్తే కొంత స్పష్టంగా కనిపించింది, కానీ స్క్రీన్ మీద పిక్సెల్ మొత్తం కూడా చెదిరిపోతుంది కాబట్టి స్క్రీన్ అంతా నీట్గా కనిపించదు కాబట్టి మనం చూపించలేకపోతున్నాం. సో అక్కడ కారుకు ఈ లోకేష్ కానీ వైష్ణవికి ఏమైనా సంబంధం ఉందా? సో ఈ కారులో ఉన్న వ్యక్తులు లోకేష్కి ఏమైనా పరిచయస్తులా? సో అక్కడ కారులో ఉన్న వ్యక్తులు ఎవరు? ఈ హత్యకు కారులో ఉన్నటువంటి బ్లాక్ కార్కు ఏమైనా సంబంధం ఉందా? అక్కడ కారులో ఉన్న వ్యక్తులకు లేదంటే ముందు వెళ్ళినటువంటి బ్లాక్ కార్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు? వాళ్ళని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? వాళ్ళని ఏమైనా విచారిస్తున్నారా?
ఎస్ 14వ తేదీ వైష్ణవి హత్యకు గురైనప్పటి నుంచి కూడా ఒక కారు అయితే పదే పదే డిస్కషన్ లోకి వస్తూ ఉంది. ఆ రోజు 14వ తేదీ రాత్రి గండికోట ముఖద్వారం లోపల ఉన్నటువంటి గండికోట విలేజ్ స్కూల్ ఎదురుగా చెక్క భజన కార్యక్రమం ఉంటుంది. ఆ చెక్క భజన చేస్తున్నప్పుడు రాత్రి 9:30 టైంలో చెక్క భజన క్లోజ్ చేసే టైంలో ఒక వెహికల్ లో 5 మంది వచ్చారు. ఒక అమ్మాయి తప్పిపోయింది, మా బంధువు అమ్మాయి, మీకేమైనా కనిపించిందా అంటూ ఎంక్వైరీ చేశారు. ఆ సందర్భంలో మనకు ఒక కారు గురించి డిస్కషన్ వచ్చింది. తర్వాత టోల్ గేట్ దగ్గర ఏదైతే టోల్ గేట్ సీసీ ఫుటేజ్ ఉందో అక్కడ ఒక కారు ఆపారు టోల్ గేట్ సిబ్బంది. అయితే మేము కోట చూడడానికి రాలేదు కాబట్టి టోల్ ఫీజు ఎందుకు కట్టాలి, మేము మా అమ్మాయిని ఎతకడం కోసం వచ్చాము అంటూ అక్కడ టోల్ గేటు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందితో వాగ్వాదం చేసినట్టుగా, ఒక కారులో వచ్చినటువంటి వ్యక్తులు వాగ్వాదం చేసినట్టుగా కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది. అయితే ఆ రోజు మొదటి 2 గంటల్లో రిలీజ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ తప్ప తర్వాత పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ రోజు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం ఎక్కడ కూడా బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ఈ 2 సందర్భాల్లో డిస్కషన్ వచ్చింది కారు. అయితే అదే విధంగా ఆ రోజు రిసార్ట్ లో 2 గంటలు వీళ్ళు ఉన్నారు అని తెలిసిన తర్వాత ఒకవేళ ఆ రిసార్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా గానీ, ఎందుకంటే అమ్మాయి తరపు వాళ్ళ బంధువులు కూడా గండికోటలో ఉన్నారు, వాళ్ళ అన్నకు ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తున్న నేపథ్యంలో ఆ రిసార్ట్ లో 2 గంటలు ఉన్నప్పుడు ఏమైనా వాళ్ళకు సమాచారం వెళ్ళిందా వైష్ణవి బంధువులకు? అదే సమయంలో కార్ వేసుకొని వచ్చి వాళ్ళు మెయిన్ రోడ్ లోనే వెయిట్ చేశారా? వీళ్ళు ఏమన్నా కోర్టులోకి వస్తారని వెయిట్ చేసి అంటే వాళ్ళు బయటకు వస్తున్న సమయంలోనే వీళ్ళు ముందే మూవ్ చేసి కారులో లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారా? అతను ఆపి వదిలేసిన వెంటనే వైష్ణవితో వీళ్ళు ఏమన్నా దిగి డిస్కషన్ చేశారా అనే అనుమానం కూడా ఉంది. అది కూడా కొంత చర్చ నడుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంలో పూర్తిగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేసు ఏ దశలోనూ కొలిక్కి రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏ క్లూను వదలట్లేదు. ప్రతి చిన్న ఆధారాన్ని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, పూర్తి స్థాయిలో విచారిస్తున్న నేపథ్యంలో ఈ కారుకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి రోజు 14వ తేదీ రాత్రి 9:30 గంటల సమయంలో వచ్చి అక్కడ భజన వేస్తున్నప్పుడు చెక్క భజన చేస్తున్న వారిని ఎంక్వైరీ చేయడానికి వచ్చిన కారు గాని, అలాగే టోల్ గేట్ దగ్గర ఎంటర్ అయ్యి అక్కడ టోల్ ఫీజు విషయంలో వాగ్వాదానికి దిగినటువంటి వ్యక్తులు తీసుకొచ్చిన కారు గాని, ఈ కారు గాని సంబంధం లేనట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఇది 3 సందర్భాల్లో 3 సిచ్యుయేషన్స్ జరిగాయి. దానికి సంబంధించి అయితే ఆ రోజు రాత్రి ఎంక్వైరీ చేసింది కారులో వచ్చిన వ్యక్తులు, అలాగే మరుసటి రోజు వచ్చినటువంటి వ్యక్తులు, అంటే 15వ తేదీన చనిపోయిందన్న తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు వాడినటువంటి కార్లు వేర్వేరుగా ఉన్నాయన్న సమాచారం కూడా అందుతుంది. అయితే వీటి రెండింటిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ వెహికల్స్ ను గుర్తించారు, ఎవరి పేరుతో ఉన్నాయి ఏంటి అని. ఆ వెహికల్స్ లో ఎవరైతే ప్రయాణించారో వాళ్ళను కూడా విచారిస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. సుదర్శన్ లోకేష్ ని కాపాడినటువంటి ఫుటేజ్ ఇదే అనుకోవచ్చా? అందరూ కూడా లోకేష్ వైష్ణవ్ తీసుకెళ్లాడు, ముళ్ళపొదలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేసి చంపేశాడని కూడా అందరూ మొదట భావించారు. ఆ తర్వాత లోకేష్ ఒంటరిగా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు చూశాక అక్కడికి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని చంపేసి నేరుగా మళ్ళీ ఒక్కడే వెనక్కి వస్తున్నాడు, సో ఇది ఫుటేజ్ అని కూడా అందరూ భావించారు. అయితే పోలీసులు మాత్రం ఎవరు ఊహించని విధంగా, ఎవరు కూడా అసలు గెస్ చేయలేని విధంగా అందరూ కూడా లోకేషే చంపేశాడు, లోకేషే దారుణంగా ప్రేమించిన అమ్మాయిని ఇంత దారుణంగా చంపేశాడని అందరూ భావించారు. అయితే కాదు, లోకేష్కి ఈ హత్యకు సంబంధం లేదు. లోకేష్ మా దగ్గర చాలా స్పష్టమైన ఫుటేజ్ ఉంది, ఆ ఫుటేజ్ ద్వారా అలాగే కొన్ని ఎవిడెన్సెస్ కూడా మేము అన్నీ కూడా కలెక్ట్ చేసాం కాబట్టి చాలా స్పష్టంగా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. సో లోకేష్ హత్య చేయలేదని మేము భావిస్తున్నాం, మేము ఒక నిర్ధారణకు కూడా వచ్చామని చెప్పి నేరుగా ఆయన మీడియాతో మాట్లాడారు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ ఫుటేజ్, ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఫుటేజ్, అక్కడ అమ్మాయిని డ్రాప్ చేసినటువంటి ఈ ఫుటేజ్ వల్లే లోకేష్ ఇప్పుడు బయటపడ్డాడు అనుకోవచ్చా? ఎస్, లోకేష్ కు కొంత అదృష్టవశాత్తు అని చెప్పాలి. ఎందుకంటే లోకేష్ ఆ అమ్మాయితో గండికోట టోల్ గేట్ దగ్గర ఎంటర్ అయినప్పటి నుంచి కూడా తన ప్రతి కదలికకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ చాలా క్లియర్ గా ఉంది. గండికోటలో టోల్ గేట్ దగ్గర ఎన్ని గంటలకు అంటే 8:30కి అతను ఎంటర్ అయ్యాడు, లోపలికి వెళ్ళిన తర్వాత రిసార్ట్ తీసుకున్నాడు. ఆ రిసార్ట్ కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు, ఆ టైమింగ్ కూడా బేరేజ్ వేసుకున్నారు. అలాగే రిసార్ట్ నుంచి తను మళ్ళీ వైష్ణవిని తీసుకొని గండికోట ముఖద్వారం దగ్గర వదలడానికి వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నామో ఈ సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఇవన్నీ టైమింగ్స్ చూసిన తర్వాత లోకేష్ ప్రతి కదలిక, గండికోటకు వెళ్ళినప్పటి నుంచి ప్రతి కదలిక, ఇదే కాదు లోకేష్ రిటర్న్ వచ్చిన తర్వాత ఒంటరిగా మళ్ళీ ఏమన్నా వెళ్ళాడా, మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత ఏమన్నా వెళ్ళాడా అని కూడా పోలీసులు చేశారు. అయితే తను గండికోట నుంచి ఒంటరిగా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడనే విషయంలో కూడా పోలీసులు ఆరా తీశారు. తను జమ్మలమడుగు చేరేంత వరకు కూడా ఎక్కడ వీలైతే అక్కడ సీసీ ఫుటేజ్ ను సేకరించారు వాళ్ళు కంప్లీట్ గా. కాబట్టి లోకేష్ తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళలేదు.
మార్నింగ్ ఆ రోజు 8:30కి ఏ విధంగా ఎంటర్ అయ్యాడో మళ్ళీ 10:49 ఆ అమ్మాయిని వదిలేశాడు. ఆ నుంచి మరో కొద్ది నిమిషాల్లోనే టోల్ గేట్ దగ్గర మళ్ళీ అవుట్ అయ్యాడు. ఆ టైమింగ్ ఈ మొత్తం కూడా అంతా 10:30, 10:50, 8:30 నుంచి 8:30 నుంచి 10:50 వరకు ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజ్లో లోకేష్ కదలికలు నీట్ గా రికార్డ్ అయ్యాయి. అంటే అతను క్లియర్ గా వెళ్ళిపోయాడు. అందులో గండికోట లోపల హత్య జరిగింది. గండికోట లోపలే మృతదేహం లభ్యమైంది. కాబట్టి కోట లోపలికి అసలు లోకేష్ ఎంటర్ అవ్వలేదు. కోట ముఖద్వారం దగ్గరే ఆ అమ్మాయిని డ్రాప్ చేసి వెళ్ళాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి హత్యకు సంబంధించి హత్య వ్యవహారం అంతా లోపల జరిగింది. కాబట్టి లోపలికే ఎంటర్ అవ్వని లోకేష్ కు ఈ హత్యతో ప్రమేయం ఉండదు అన్నదే పోలీసులు ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగానే పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకు వచ్చారు. అందుకే లోకేష్ కు ఒక రకంగా క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం పోలీసులు చేశారు. లోకేష్ అక్కడ టోల్ గేట్ దగ్గర నుంచి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడో కూడా శివారు ప్రాంతంలో కానీ లేదంటే ముళ్ళ పొదలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా వైష్ణవం తీసుకెళ్లేదు. నేరుగా సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే స్టార్టింగ్ బయటకు వచ్చినటువంటి ఫుటేజ్ టోల్ గేట్ దగ్గర నుంచి ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి నేరుగా అమ్మాయిని ఒక రిసార్ట్కి తీసుకెళ్లాడు. రిసార్ట్లో మాత్రమే ఉన్నారు, రూమ్లో దాదాపు 2 గంటలు స్పెండ్ చేశారు. రూమ్లో ఉన్న సమయంలోనే వైష్ణవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు వెళ్ళాయి. ఎవరైతే లోకేష్ ఉన్నారో లోకేష్కి సంబంధించిన బంధువులకి ఫోన్లు వెళ్ళాయి. వాళ్ళు విషయాన్ని లోకేష్కి చేరవేశారు. అప్పుడు ఒక్కసారిగా మన ఇద్దరి కోసం మా బంధువులు వెతుకుతున్నారు అని వైష్ణవి లోకేష్కి చెప్పడం, లోకేష్ కూడా అది నిర్ధారించుకోవడం, అక్కడి నుంచి ఇద్దరు కూడా పారిపోయేటువంటి క్రమంలో పారిపోవడం అనే దానికంటే కూడా ఇద్దరు ఒకే చోటు ఉంటే ఖచ్చితంగా పెద్ద ప్రమాదం ఉంటుంది, ఏమైనా చేస్తారు, కాబట్టి నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపో సేఫ్గా అంటూ అమ్మాయి చెప్పడంతోనే రిసార్ట్ దగ్గర నుంచి దూరంలో దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ముఖద్వారం వద్దకు చాలా హడావిడిగా మనం అక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉన్నా కూడా అక్కడ ఎక్కడో కూడా బైక్ని స్లో చేయకుండా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేటువంటి క్రమంలో కూడా ఒక ఫుల్ స్క్రీన్ మీద ఒకసారి చూస్తాం మనం. ఒకసారి తిరిగి చాలా ఫాస్ట్గా చూడొచ్చు, స్పీడ్ బ్రేకర్ ఉన్నా కూడా ఆపట్లేదు. అంటే భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. తెలిసిపోయింది వైష్ణవి పేరెంట్స్కి విషయం తెలిసిపోయింది, బ్రదర్స్కి తెలిసిపోయింది. వెంటనే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి. వాళ్ళు ఒకవేళ నన్ను వైష్ణవిని ఒకే ప్లేస్లో చూస్తే, అంటే ఎక్కడో ప్రొద్దుటూరు నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారని నిలదీస్తే పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి వెంటనే అమ్మాయిని డ్రాప్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు చూడొచ్చు. అదేవిధంగా నిన్న బయటకు వచ్చినటువంటి ఫుటేజ్ కూడా ఒకసారి చూద్దాం. మెయిన్ రోడ్ మీద కూడా చాలా ఫాస్ట్గా వెళ్తున్నటువంటి దృశ్యాలు బయటకు వస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు, అక్కడ కూడా చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం స్లో మోషన్లో దీన్ని చూపిస్తున్నాం. చాలా ఫాస్ట్గా వెళ్తున్నటువంటి పరిస్థితి స్లో మోషన్లో మనకి అక్కడ వీడియోలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా అంతే వేగంతో వెళ్ళిపోతున్నాడు మెయిన్ రోడ్ మీద. ఎక్కడ నన్ను చూస్తారు అనేటువంటి భయంతో వెళ్ళిపోయాడు. అంతేనంటారా సుదర్శన్? విజయ్ గారు, మనం ఇంకోటి కూడా ప్రధానంగా చర్చించుకోవాలి. లోకేష్ కు వైష్ణవికి సుమారుగా 2 ఏళ్లుగా ప్రేమాయణం ఉంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు గాఢంగా ఇష్టంగా ప్రేమించుకున్నారు. అది ఎంతలా అంటే వైష్ణవికి 10th రిజల్ట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వస్తే ఆ అమ్మాయి పాస్ అయినందుకు వాళ్ళ అన్నలు ఉన్నారన్న భయం కూడా లేకుండా ఊరిలో టపాసులు పేల్చాడు లోకేష్. ఆ సమయంలో కూడా ఆ రోజు కూడా మా కొడుకుని కొట్టారు అని లోకేష్ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంది. అంటే తన ప్రేరాలు పాస్ అయింది ఎగ్జామ్స్ లో అన్న ఒక ఆనందాన్ని కూడా తను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంకొక విషయం చెప్పుకోవాలి మనం. ఈ రోజు ఎక్కడైతే ఆ కోట గుమ్మం దగ్గర, గండికోట ముఖద్వారం దగ్గర ఆ వైష్ణవిని వదిలారో అది వాళ్ళిద్దరి చివరి మజిలీ. 2 ఏళ్ల వారి ప్రేమానుబంధానికి చివరి చూపది. ఆ అమ్మాయిని అత్యంత బాధాకరంగానే ఒకవైపు భయము, మరోవైపు బాధతో కూడిన సిచ్యుయేషన్ లో వైష్ణవిని అక్కడ వదిలాడు. ఇష్టం లేకపోయినా కూడా వైష్ణవి ఫోర్స్ తోనే నువ్వు వెళ్ళిపో, ప్రమాదం ముంచుకొస్తుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పడంతోనే ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎలా వెళ్తుంది, ఎన్ని గంటలకు బస్సు సౌకర్యం ఉంటుంది, ఇక్కడ ఏ విధంగా వెళ్తారన్న ఒక తపనతోనే అతను వెళ్ళాడు. ఆ రోజు అక్కడ వదిలిన చివరి మజిలీ అది. తర్వాత గండికోటలోకి వైష్ణవి ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందో, ఎవరు ఆ అమ్మాయి మీద దాడి చేసి చంపేశారో తెలియదు కానీ విగత జీవిగా మారిపోయింది వైష్ణవి. అదే ఆ వైష్ణవికి లోకేష్ కు ఉన్నటువంటి చివరి మజిలీ, 2 ఏళ్ల వారి ప్రేమాయణానికి అది చివరి స్టెప్, చివరి చూపు అని కూడా చెప్పాలి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ. ఇది ఎక్స్క్లూజివ్గా మనకు చూస్తున్నటువంటి, ఇప్పుడు సుమన్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్, ఈ దృశ్యాలే, ఈ దృశ్యమే, ఈ ఫుటేజే లోకేష్ని కాపాడింది. ఈ ఫుటేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైష్ణవిని రిసార్ట్ దగ్గర నుంచి నేరుగా తీసుకొచ్చి
ఎవరికి అనుమానం రాకుండా గండికోటను చూడ్డానికే వచ్చాను. సో నేను రిసార్ట్లో కూడా లేను, నాతో ఎవరూ లేరు. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి అక్కడ నిలదీస్తే వైష్ణవి నువ్వు ఎందుకు వచ్చావనంటే స్నేహితుల కోసం వచ్చానో లేదంటే స్నేహితులతో నా వెనక రావడానికి ప్రయత్నిస్తున్నాను ఇలా ఏదో చెప్పాలనుకునింది. నాతో నేను లోకేష్తోనో లేకపోతే వేరే వ్యక్తితోనో అబ్బాయితోనో రాలేదు అని చెప్పే క్రమంలో భాగంగానే అక్కడ గండికోట ముఖద్వారం వద్ద వదిలిపెట్టమనింది. అంటే గండికోట ముఖద్వారం తర్వాత వదిలిపెట్టిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత రంగనాయకుల ఆలయానికి వెళ్ళింది, అక్కడ సంచరించింది. అక్కడ కొంతమంది విజిటర్స్ ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్లో ఫొటోస్ తీసుకుంటుంటే అందులో చాలా స్పష్టంగా వైష్ణవికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపించాయి. సో అక్కడే రంగనాయకుల స్వామి ఆలయానికి సంబంధించిన పరిసరాల్లోనే ఆమె చాలాసేపు గడిపింది అనేది పోలీసులు నిర్ధారించుకున్నారు. అక్కడే ఏదైనా జరిగి ఉండొచ్చు. సో ఇప్పుడు వైష్ణవి మృతదేహం దొరికింది కూడా రంగనాయకుల ఆలయానికి ఉన్నటువంటి వెనక వైపు. సో ఈ ఆలయంలో అక్కడ పూజా కార్యక్రమాలు జరగవు. గతంలో అక్కడ గండికోటలో పరిపాలనలో ఉన్న క్రమంలో అక్కడంతా కూడా ఈ దైవ కైంకర్యాలన్నీ కూడా జరిగాయి, దేవుడికి పూజా కైంకర్యాలన్నీ కూడా అప్పుడు జరిగాయి. కానీ ఇప్పుడు అక్కడ ఎవరు లేరు కాబట్టి ఆ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే ఎవరైనా ఏదైనా చేసి ఉండొచ్చు. సో అక్కడ ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు ఈ ఆలయంలో. సో అక్కడ ఎలా పోలీసులు నిర్ధారించుకున్నారంటే అక్కడ వెళ్ళినటువంటి విజిటర్స్ కొన్ని సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటే ఆ ఫోటోల్లో వైష్ణవి తిరుగుతున్నట్టుగా లేదంటే కూర్చో ఉన్నట్టుగా వెనక గుర్తించాము అనేది పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నేరుగా ముఖద్వారంలో బయట కోట బయట ఇతను డ్రాప్ చేశాడు. డ్రాప్ చేసిన తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత లోకేష్కి ఏం జరిగిందో తెలియదు. లోకేష్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత డెడ్ బాడీని ట్రేస్ అవుట్ చేసి మృతదేహాన్ని తీసుకున్న తర్వాత కలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు పోలీసులు లోకేష్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు లోకేష్ని ప్రశ్నిస్తే ఒకే ఒక్క మాట అన్నాడు, నేను ఇంకా అమ్మాయితో తిరగను, నన్ను వదిలేయండి సార్, నేను అమ్మాయితో తిరగను, ఇంక వదిలేయండి సార్, నాదేం తప్పులేదు సార్ అన్నాడు. అంటే అప్పటికి కూడా లోకేష్కి అప్పటికి కూడా వైష్ణవి చనిపోయింది అనేటువంటి సమాచారం తెలియదు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. పోలీసులు విచారణ కోసం ఇన్వెస్టిగేషన్ కోసం లోకేష్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మరుసటి రోజు రెండవ రోజు మంగళవారం 16వ తారీఖు అదుపులోకి తీసుకున్న తర్వాత సో అప్పటికి అతను వైష్ణవి చనిపోయిందన్న సమాచారం తెలియదు, మేమిద్దరం తిరుగుతున్నాం అనేటువంటి విషయాన్ని పోలీసులు గుర్తించారు అని మాత్రమే అనుకున్నారు. సో వాళ్ళ పేరెంట్స్ నేను గండికోటకి తీసుకెళ్ళాను, మళ్ళీ ఎందుకు తిరుగుతున్నావు, చాలాసార్లు నీకు చెప్పారు కదా, వారించారు కదా, మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడారు కదా, వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నీకు చెప్పారు కదా, మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ అమ్మాయితో తిరుగుతున్నావని నన్ను ఏమన్నా ఆ విషయంలో ఏమన్నా విచారణకి పిలిచారేమో అని మొదట లోకేష్ భావించాడు. కానీ పోలీసులకి అలా ప్రతి విషయాన్ని కూడా ఆరా తీసుకున్నాకే, ప్రతి ఫుటేజ్ని కూడా ప్రతి ఎవిడెన్స్ని కూడా క్రాస్ చెక్ చేసుకున్నాకే ఒక నిర్ధారణకు వచ్చారు. అందుకే పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు, లోకేష్ ఈ హత్య చేయలేదు, లోకేష్ వచ్చిన ఫుటేజ్ ఇది, ఎంట్రీ ఫుటేజ్ ఇది, ఎగ్జిట్ ఫుటేజ్ ఇది, ఇప్పుడు మనం చూసినటువంటి ఫుటేజ్ చాలా స్పష్టంగా వైష్ణవిని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ఫుటేజ్ ఇది. ఈ ఫుటేజే లోకేష్ని కాపాడింది, ఈ ఫుటేజే వైష్ణవి లవర్ లోకేష్ని బయటపడేలా చేసింది. చూద్దాం, రోజుకో మలుపు తీసుకుంటుంది వైష్ణవి హత్య కేసు. పోలీసులకి చాలా ఛాలెంజింగ్గా మారింది, పోలీసులకి చాలా ఛాలెంజింగ్గా మారింది. పోలీసులు ఒక క్లూ దొరికిందన్నారు, ఆధారాలు దొరికాయన్నారు. సో వెంటనే మీడియా ముందుకు రాబోతున్నారు ఇవాళ సాయంత్రం అంటూ నిన్న డిఐజీ ప్రవీణ్ చెప్పారు, ఎస్పీ మాట్లాడతారు, అన్ని విషయాలు ఓపెన్ చేస్తారని చెప్పారు. కానీ పోలీసులకు దొరుకుతున్నటువంటి ఆధారాలు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకునేటువంటి క్రమంలో మిస్ మ్యాచ్ అవుతున్నాయి. చాలా సవాల్గా మారింది. గండికోట రహస్యం ఎంత ఫేమస్సో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాగే మారింది. గండికోటలో వైష్ణవి హత్య కేసు కూడా చిక్కుముడి వీడట్లేదు. ఈ మిస్టరీ సస్పెన్స్ ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. అయితే వైష్ణవికి సంబంధించినటువంటి పేరెంట్స్ బాధపడుతున్నారు, తల్లిదండ్రులు ఖచ్చితంగా న్యాయం జరగాలి, తమకు ఎవరు దీని వెనకున్నా కూడా బయట పెట్టాలి అంటున్నారు. ఈ విషయంలో మరోవైపు పోలీసులు మానభంగం జరగలేదు, అఘాయిత్యం జరగలేదు, లైంగిక దాడి ఆ అమ్మాయి మీద కూడా జరగలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలిసింది అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు
చెప్తున్నారు. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు సో అక్కడ 2 గంటలు అతను తీసుకెళ్ళాడు, ఖచ్చితంగా అక్కడ లైంగిక దాడి జరిగింది అనేది తల్లిదండ్రులు ఇప్పుడు గట్టిగా చెప్తున్నటువంటి మాట. చూద్దాం, పోలీసులు మొత్తం ఆధారాలన్నింటిని కూడా కలెక్ట్ చేస్తున్నారు. అక్కడ గండికోటలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా, ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకుషంగా, చాలా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తున్నారు, చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వైష్ణవిని చంపిన వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళని పోలీసులు పట్టుకోవాలని, ఎలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి వ్యక్తులైనా సరే పట్టుకోవాలని మనం కూడా కోరుకుందాం. మీరేమనుకుంటున్నారు? సో లోకేష్ సేఫ్గా బయటపడడానికి ఈ ఫుటేజే కారణమైంది అనుకుంటున్నారా? ఇంకా వైష్ణవి హత్య వెనుక కారకులు ఎవరై ఉండొచ్చు? ఇప్పుడు పోతున్నటువంటి ఈ కారుకి ఏమన్నా, హత్యకి ఏమన్నా లింక్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.